నమస్తే అండి. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సులతో పాటు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ క్రమం తప్పకుండా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పాస్ అయిన వారికి ఉన్న ఉద్యోగాలు, వాటి వివరాలు తెలుసుకుందాం రండి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్షను యూపీఎస్సీ ఏటా 2 సార్లు నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారు పైలట్, బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా పూర్తి చేయడమే కాకుండా లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లయర్ ఆఫీసర్ హోదాతో త్రివిధ దళాల్లో కొనసాగవచ్చు. ఇక ట్రేడ్ సెక్షన్లో మీకు నెలకు 21,000 స్టైఫండ్ లభిస్తుంది. ఇక 35,000కు పైగా జీతంతో మీ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక దీనికి కావాల్సిన అర్హత ఏ గ్రూప్లోనైనా ఇంటర్మీడియట్ పాస్ అవ్వడమే. ఇక ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్, నేవల్ అకాడమీలో అయితే కనుక మ్యాథ్స్, ఫిజిక్స్తో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. దీనికి ఎంపిక రాత, శారీరక పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు. దీని వెబ్సైట్ www.upsc.gov.in. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, లోయర్ డివిజన్ క్లర్కుల పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్. దీనికి అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత. ఇక నోటిఫికేషన్లో నిర్దేశించిన తేదీ నాటికి 18 నుంచి 27 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఇక దీనికి ఎంపిక రాత పరీక్ష, స్కిల్స్ టెస్ట్ ఆధారంగా చేస్తారు. దీని వెబ్సైట్ www.ssc.nic.in. త్రివిధ దళాల్లో ఇండియన్ నేవీ సైలర్ ఆర్టిఫిషియర్ అప్రెంటిస్. దీనికి అర్హత 55% మార్కులతో ఇంటర్ ఎంపీసీ పాస్ అయి ఉండాలి. ఇక ఎంపిక చేసే విధానం రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష ద్వారా. ఇక సెకండరీ సీనియర్ రిక్రూటర్స్, దీంట్లో అర్హత ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక వయసు వచ్చి 15 నుంచి 21 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక ఎంపిక చేసే విధానం రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష ద్వారా. ఇక దీని వెబ్సైట్ ఇండియన్ ఆర్మీ. దీంట్లో 10th+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. దీంట్లో వయోపరిమితి 16 నుంచి 19 ఏళ్ల వయసు మధ్యలో ఉండాలి. అర్హత వచ్చి 70% మార్కులతో ఇంటర్ ఎంపీసీ పాస్ అయి ఉండాలి. ఇక ఎంపిక విధానం సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు. ఇక సోల్జర్ టెక్నికల్, దీనికి అర్హత ఇంటర్మీడియట్ ఎంపీసీ పాస్ అయి ఉండాలి. ఇక వయసు 17 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. దీనికి ఎంపిక చేసుకునే విధానం రాత పరీక్ష, అలాగే దేహదారుఢ్య పరీక్ష. ఇక క్లర్క్లు, స్టోర్ కీపర్లు, దీనికి అర్హత 50% మార్కులతో ఏదైనా గ్రూప్లో ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక వయసు వచ్చి 17 నుంచి 23 ఏళ్ల వయసు మధ్యలో ఉండాలి. ఎంపిక చేసే విధానం రాత పరీక్ష, అలాగే శారీరక పరీక్షల ద్వారా ఎంపిక చేసుకుంటారు. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్, దీంట్లో గ్రూప్ ఎక్స్ టెక్నికల్ ట్రేడ్స్. దీనికి సెలెక్ట్ చేసుకునే అర్హత 50% మార్కులతో ఇంటర్మీడియట్ ఎంపీసీ పాస్ అయి ఉండాలి. అలాగే వయసు 17 నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి. అలాగే గ్రూప్ వై నాన్ టెక్నికల్, దీంట్లో అర్హత 50% మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి 15 నుంచి 25 ఏళ్ల వయసు మధ్యలో ఉండి రాత పరీక్ష, శారీరక పరీక్ష ద్వారా వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు కూడా సంపాదించవచ్చు. దాంట్లో విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. దీనికి అర్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు. అలాగే ఎంపిక చేసుకునే విధానం రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసుకుంటారు. అలాగే తెలంగాణ పోలీస్ శాఖలో మీరు జాబ్ సాధించవచ్చు. దీనికి పోలీస్ కానిస్టేబుల్ శాఖలో సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్ విభాగాల్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే చాలు. అలాగే రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. దీనికి కావాల్సిన వెబ్సైట్ www.tslprb.in. ఇక ఏపీ పోలీస్ శాఖలో పోలీస్ కానిస్టేబుల్లో సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్ విభాగాల్లో మీరు ఉద్యోగం సాధించవచ్చు. దీనికి అర్హత ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. ఎంపిక చేసుకునే విధానం రాత పరీక్ష, అలాగే శారీరక సామర్థ్య పరీక్ష ద్వారా. దీనికి సంబంధించిన వెబ్సైట్ www.apstatepolice.org. ఇవండి కొన్ని గవర్నమెంట్ జాబ్స్. మీరు కూడా ఇంటర్ పాస్ అయ్యి ఏదైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనే ఉత్సాహంతో ఉంటే కనుక తప్పకుండా మీరు వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని సాధించి మీ లైఫ్లో సక్సెస్ సాధించండి. మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ వివరాలు ఉద్యోగానికి సంబంధించి మీకు నచ్చినట్లయితే కనుక దయచేసి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.